నేను ఈరోజు జొన్నలతో ఇవి జొన్నలు అంటారు. ఈ జొన్నలతో ఇడ్లీ, దోశ చేసుకోవడం ఎలానో చూపిస్తాను. ఇలా 1 కప్పు జొన్నలు తీసుకోవాలి. నేను వీడియో తీయడం మర్చిపోయాను. వీడియో గురించి ఈ జొన్నలు చూపించాలని ఇలా చూపిస్తున్నాను. నేను ఆల్రెడీగా జొన్నలు మినప్పప్పు కడిగి నానబెట్టేశాను. ఇలా 1 కప్పు జొన్నలు తీసుకొని ఇదే కప్పులో 1/2 కప్పు మినప్పప్పు కూడా తీసుకోవాలి. తీసుకున్న వాటిని బాగా కడిగి వాటిని ఒక 8 గంటలు వాటర్ పోసి ఇలా నానబెట్టాలి. ఇలా 8 గంటల వరకు నానాలి. ఇలా కడిగి ఇలా నానబెట్టుకోవాలి. ఇలా ఈ జొన్నలు మినప్పప్పు ఒక 8 గంటలు నాననివ్వాలి. ఇలా నానబెట్టిన జొన్నల్ని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండి రుబ్బుకొని బవేనిలో వేసుకొని రేపు ప్రొద్దున వరకు బయటనే ఉంచాలి. దీన్ని ఇది చూడండి, ఇలా జొన్న పిండి ఇట్లా పులగాలి దోశకు. ఇలా దోశ పిండిలో 1 స్పూను 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. 1 చిన్న స్పూను సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎలా పులిసిందో దోశ పిండి. దీన్ని ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. మంచిగా గట్టిగా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా దోశ పెంక పెట్టుకొని పెంక మీద కాస్త ఆయిల్ వేసి ఇలా పెంక మొత్తము రుద్దుకోవాలి. దోశ పెంక వేడైంది లేదనేది ఇట్లా చూస్తే ఇలా చిటపట అంటే దోశ పెంక రెడీ అయినట్టు. ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. ఇలా దోశ వేసుకోవాలి. ఇలా కొంచెం కారం చల్లుకోవాలి దోశ మీద. వేడి వేడి దోశ రెడీ. ఇలా చేసుకొని తింటే వెయిట్ లాస్ అవుతారు. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. తిన్నట్టు అనిపించదు, లైట్గా తిన్నట్టు అనిపిస్తుంది. నా వీడియో ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.